ఇటు కాదు బీట్నారా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు మీరు ముట్టేట్లే పెడతాను దీంట్లో ఫారెస్ట్ వాళ్ళది ఏం లేదు మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఫారెస్ట్ వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలే మనం పెడుతున్నాం ఈ మొక్కలకు మనం వాళ్ళు 6 నెలలు పెంచి ఇంత పెద్ద చేసినందుకు వాళ్ళకు కూడా మనం పైసలు కడుతున్నాం మన ఉపాధి హామీ వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయరు ఎందుకనంటే వాళ్ళ కంప్యూటర్లో కూడా ఇప్పుడు మనం ఎవరికైతే మొక్కలు ఇస్తామో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఒకళ్ళ పేరు మన ఇక్కడ నుండి ఇంకొకళ్ళ పొలంలో అది ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు దాన్ని మేము కూడా అబ్జెక్షన్ చెప్తాం ఎవరి పేరు మీద అయితే ఉన్నదో వాళ్ళ పేరు మీద ఉన్నట్టు ఎక్కరకు ఎవరు అబ్జెక్షన్ చేయరు ఎందుకనంటే గవర్నమెంటే మనలో పెంచుకోమంటుంది మనం విరిసి చూపెట్టి ఎట్లా పెంచడం చేసి శిక్షణ ఇచ్చి మనకు టీఏడిఏ 50 రూపాయలు తర్వాత మీరు ఇక్కడికి వచ్చినందుకు కైకిలు పోతుంది కాబట్టి కైకిలో 50 రూపాయలు ఇవన్నీ ఇచ్చి మీకు ఇస్తుంది కాబట్టి దీంట్లో ఫారెస్ట్ వాళ్ళు ఏమనేది ఉండదు అదే అమ్మ ఉదాహరణ చూసుకొని చెప్పిన నేను ఇబ్బంది ఏం కాదు దానికి ఇంకా బయట అప్పుడు పోకపోయినట్టయితే గవర్నమెంటే మీ దగ్గర నుండి అప్పుడు ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రేటు ఉంటుందని కూడా ఇలా ఉన్నది చట్టంలో ఏ పోయి ఎక్కడో అమ్ముకుంటామంటే మీరు ఎక్కడికో మన అవసరం లేదు గవర్నమెంట్ రేట్ ప్రకారం మీ ఎంతకాడికే వచ్చి వీటి లెక్క తీసి గవర్నమెంట్ రేట్ ప్రకారం 1000 ఎకరాలు పెడుతున్నాం కదమ్మా సామిల్లు కూడా అంత దూరం ట్రాన్స్పోర్ట్ అవసరం లేదని ఏదో నియర్లో సామిల్లు ఉన్నాయి అట్లా లింక్ ఉంటుంది దానికి మీరు ఇప్పుడే ఆలోచించి భయపడి మొక్క ఎట్లా అమ్ముడతారంటే ఇది ఎట్లుందంటే సరే సరే డౌటే కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు దానికి 100 మొక్కలు 20 సంవత్సరాలు కాపాడుకుంటే నీకు ₹1 కోటి అయినట్టే కదా నీ కొడుకులకు ఎవరికి పనిచేస్తుంది కదా కోటేశ్వర్లు అన్నట్టేనా ఇది ఎస్సీ ఎస్టీలకు తప్ప ఎవరికి లేదు ఎస్సీ ఎస్టీలకు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎస్సీ ఎస్టీలు ముందుకు రాకపోతే బీసీలకు ఓసీలకు ఇవ్వాలన్నది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే రేపు బీసీలకు ఓసీలకు ఇస్తారు మిమ్మల్ని బొట్టు పెట్టి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పరు ఇక ఆడేసి నాకు కావాలని అంటారు ఇక్కడ ఇవన్నీ ఉండేవి వస్తాయి ఎక్కడ నుండి తెప్పించి ఆయనకి ఆ రికమెండేషన్ల తోటి వానికి తెచ్చిచ్చే వరకే మాకు తెలియదు ఇంకా మిమ్మల్ని పట్టించుకొని రండి మీరు వచ్చి ఆఫీస్ తోటి తిరిగినా కానీ మీకు ఇది కాదు అవి కాకముందే వాళ్ళకి స్టార్ట్ కాకముందే ఎస్సీ ఎస్టీలు అందరూ పెట్టుకున్నట్లయితే ఇక వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఇయర్ ముందు భవిష్యత్తులో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చినట్లయితే మాత్రం వాళ్ళతోటి మీరు పోటీ పడలేరు మీకు ఒక్క మొక్క కూడా అందదు ఇప్పుడు వాళ్ళది లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీలకే ఉన్నది కాబట్టి మీరు మన దగ్గర 40,000 మొక్కలు ఫస్ట్ ఎవరు తగ్గుకొని ఉంటారో వాళ్ళకి 40,000 ఇస్తాం లాస్ట్ అయిన వాళ్ళకు 10,000 ఆ నుండి ఎక్కడ నుండి పంపుతారో అక్కడ నుండి పంపి వచ్చేదాకా ఆగాలి మనకు 50,000 టార్గెట్ 50,000 మందిని మనం 50,000 ఎకరాలకు సంబంధించిన మందిని చేసినాం హలో 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా నేను ఇప్పుడు చెప్పినా చేసినావా ఒక 10 సంవత్సరాల కింద పెట్టినాయి ఆవడంలో 3 సంవత్సరాలు పట్టింది ఇంత లావు ఉంది మన దగ్గర ఒక 2,000 చెట్లు ఉంటాయి మన మండలంలో నిన్న వచ్చే కదా ఆయన 1000 పెడితే 700 400 నేను అన్నిటికీ పెద్ద చెట్ల గురించి ఎదగలేదా అవి ఎదుగుతాయి రమేష్ కాకపోతే ఎప్పుడు కూడా దానికి మల్చింగ్ చేయాలి తగినట్టు వేయాలి ఉన్నాలే దాని దగ్గర ఎప్పుడు గట్టి కానీ అది ల్యాండ్ ఏ టైప్ ల్యాండ్ నల్ల పూలు అయితే పెరుగుతుంది ఏమో రుచిక విలువలు కూడా అన్నీ అందుతాయి నాకు తెలుసు ఒకసారి చూద్దాం అది మందులు వేయాలి కంపల్సరీ 8 చెట్టు 8 ఇంతకు ఎక్కువ కాదు మినిమం 20
ఏజ్ పెరిగినా లావు అవుతుంది స్టార్టింగ్లో లావు కాదు ఫస్ట్లో కాదు అందుకే అది